చదవండి. చదవండి. ఇక్కడ సైలెన్స్ ఇది కానీ ఏంటి సార్? ఇక్కడ సైలెన్స్ అని ఉంది కదా, అక్కడి నుంచి చదవాలి. సైలెన్స్ ఈజ్ an even more పొటెంట్ potent carrier of presence. So when you read this or listen to me speak, be aware of the silence between and under వీడియో ఆఫ్ చేయడానికి అవుతుందా చూడండి. చూస్తున్నాను. underneath the sir ఇది underneath the what underneath the words. Beware of the gaps to listen to this silence wherever you are is an easy and direct way of becoming present. Even if there is noise, there is always some silence underneath and in between the sounds. Listening to the silence immediately creates stillness inside you. Only the stillness in your can perceive the silence outside. And what is stillness other than presence, consciousness, freed from thought forms? Here is the living realization of what we have been talking about. అంతవరకు చెప్పండి సార్, ఈ తర్వాత చదువుతారు. ఏది పాత్ర చెప్పమంటారా? ఇంతకుముందు చదివిందండి, ఇప్పుడు చదివాను కదా, అంతవరకు చెప్పేసేయండి. అదే చెప్తా సార్. స్క్రీన్ అటు ఇటు కదలట్లేదు, కొంచెం పెద్దది చేసుకోవడానికి. కదులుతున్నా నా దగ్గర. ఓకే. Silence is an even more potent carrier of presence. So when you read this or listen to me speak, be aware of the silence between and underneath the words. నిశ్శబ్దం అనేది చాలా ముఖ్యమైన, లేకపోతే చాలా పొటెంట్, దాంట్లో చాలా శక్తి ఉంటుంది. నిశ్శబ్దం అనేది పొటెంట్ క్యారియర్ ఆఫ్ ప్రెజెన్స్. ఈ వర్తమానాన్ని, ఇప్పుడున్న ఈ క్షణాన్ని తీసుకెళ్ళాలి అంటే, దాన్ని ఒక వర్తమానం యొక్క స్థితి మనకు తెలియాలి అంటే నిశ్శబ్దం అనేది చాలా ముఖ్యమైన కాంపోనెంట్, అందులో చాలా ముఖ్యమైన భాగం అన్నమాట. సో మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, లేకపోతే ఈ ఆధర్ మాట్లాడేటప్పుడు విన్నప్పుడు కానీ, ఎక్కడైనా కానీ జ్ఞాపకం ఉంచుకోండి, తెలుసుకోండి, సైలెన్స్ ఈస్ బిట్వీన్. ఈ నిశ్శబ్దం అనేది ఈ మాటల మధ్యలో, మాటలు అడుగున ఎక్కడో చోట, నేను మాట్లాడేటప్పుడు కానీ, మీరు మాట్లాడేటప్పుడు కానీ, ఎవరు మాట్లాడుతున్నా కానీ మధ్య మధ్యలో ఒకసారి నిశ్శబ్దం అనేది వస్తుంది. మనకి ఆలోచకుండా పురాణం చెప్తాను, మధ్యలో గ్యాప్ వచ్చిందని చెప్పి ఒకటి డైలాగ్ ఉంటుంది చూసాక, ఆ గ్యాప్ వస్తుంటుంది అట్లా మధ్యలో. అట్లాగే నిశ్శబ్దం గురించి మనం విలువ తెలియాలంటే ఈ సినిమా ఏంటిది, మహేష్ బాబుది అతడు భరణి డైలాగ్ ఉంటుంది, తనిఖీల భరణి డైలాగ్. ఆ మోటార్ ఆపేరా అని చెప్పాను. మోటార్ ఆపేసిన తర్వాత అంత నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చూడు నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందో అని చెప్పింది. ఆ నిశ్శబ్దం అనేది మనం మాట్లాడేటప్పుడు కానీ, మనం వినేటప్పుడు కానీ,
మనం ఏం చేస్తున్నా కానీ ప్రతి చోట ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట ఆ నిశ్శబ్దం అనేది ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేటప్పుడు మనం ఒక క్షణం మధ్యలో ఆగుతాం, అది నిశ్శబ్దం. అట్లాగే మీరు వినేటప్పుడు కూడా ఒక క్షణం ఎక్కడో మధ్యలో ఆగుతారు, అది కూడా నిశ్శబ్దం అన్నమాట. సో ఈ నిశ్శబ్దం అనేది ప్రతి చోట ప్రతి పదంలో మధ్యలోనూ ఉంటుంది అన్నమాట. సో బీ అవేర్ ఆఫ్ ద గ్యాప్స్. ఈ మధ్యలో వచ్చేటువంటి ఆ గ్యాప్ ఉంది, ఆ ఎడం మనం ఇంకా తెలుసుకోగలగాలి. మాట్లాడేటప్పుడు, వచ్చేటప్పుడు, పోయేటప్పుడు మనకు ఆ మధ్యలో ఉండే గ్యాప్ మనం తెలుసుకోవాలన్నమాట. టు లిసన్ టు ద సైలెన్స్ వేర్ ఎవర్ యు ఆర్ ఈజ్ అన్ ఈజీ అండ్ డైరెక్ట్ వే ఆఫ్ బికమింగ్ ప్రెసెంట్. ఈ నిశ్శబ్దాన్ని వినటం అనేది మనం ఎక్కడున్నా ఎప్పుడైనా సరే చాలా తేలికైనటువంటిది. ఈ ప్రెజెన్స్ అనే దాన్ని తెలుసుకోవటానికి డైరెక్ట్ వే అన్నమాట. అది సరైన నేరుగా ఉండే మార్గం ఈ సైలెన్స్ ని, ఈ బికమింగ్ ఆఫ్ ప్రెజెంట్, ఈ వర్తమానాన్ని తెలుసుకోవాలి అంటే ముందు మనం నిశ్శబ్దాన్ని అబ్జర్వ్ చేయటం నేర్చుకోవాలి, ఆ నిశ్శబ్దాన్ని వినటం నేర్చుకోవాలి. మనం ఎక్కడైనా కూర్చోండి, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మన కళ్ళు మూసుకొని మన గదిలో కూర్చున్నా సరే నిశ్శబ్దం అనేది మొత్తం ప్రతి చోట ఆవరించి ఉంటుంది. ఈ నిశ్శబ్దం అంటే శబ్దం లేకుండా ఉంటుంది. మనకి దాన్ని వినటం నేర్చుకోవాలి. ఆ నిశ్శబ్దంలో నుంచి ఎన్నో రకాలైనటువంటి శబ్దాలు, ఎన్నో రకాలైనటువంటి భాషలు, ఎన్నో రకాలైన భావాలు, ఎమోషన్స్ చాలా వస్తుంటాయి. అది తెలుసుకోవాలి అంటే ఇది ఒకటి చెప్తే వచ్చేది కాదు, మనంతటా మనమే అనుభవించాలి. ఒక గదిలో కూర్చోండి, తలుపు వేసుకోండి, చీకటిగా ఉంటుంది. ఆ చీకట్లో కొద్దిగా వెలుతురు వచ్చేట్టుగా చూసుకోండి కావాలంటే, లేకపోతే ఆ చీకట్లో కళ్ళు మూసుకోండి, రెండు చేతులతో చిన్న ముద్ర పెట్టుకోండి, వింటూ ఉండండి. చూస్తూ అట్లా అలా ఏం జరుగుతుందని ఇట్లా చిన్న ముద్ర పెట్టుకొని కూర్చోండి. అలా కూర్చున్నప్పుడు మీకు అంత నిశ్శబ్దంలో నుంచి కూడా ఏమీ లేదు, చుట్టూ ఎక్కడ ఒక సౌండ్ వచ్చే అవకాశం లేదు, మనకి ఏమీ లేదు, అన్ని క్లోజ్ చేసి కూర్చున్నా కూడా మనకి ఆ ప్రకృతిలో ఉన్నటువంటిది, లేకపోతే నిశ్శబ్దంలో ఉన్న శబ్దాలు వినపడుతుంటాయి. మన గుండె చప్పుడు మనకు వినిపిస్తుంది, మన శ్వాస క్రియ మనకు వినిపిస్తుంది, మన మనసు మాట్లాడేది మనకు వినిపిస్తుంది, మన మెదడు మాట్లాడేది మనకు వినిపిస్తుంది. ఎక్కడైనా నిశ్శబ్దంగా ఉంది కదా, ఇక్కడ నాకేం వినిపించట్లేదు, ఆ వినిపించేటప్పుడు ఆ శబ్దాలను వింటూ నేర్చుకో. నిశ్శబ్దంలో నుంచి కూడా మనం శబ్దాలు వినొచ్చు, అది తెలుసుకోండి. అది అప్పుడు ఆ నిశ్శబ్దం అనేది మనని ఈ వర్తమానం దగ్గరికి తీసుకెళ్తాను. ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ నాయిస్, దెర్ ఈస్ ఆల్వేస్ సమ్ సైలెన్స్ అండర్నెత్ అండ్ ఇన్ బిట్వీన్ ది సౌండ్స్. ఒకవేళ శబ్దం వస్తున్నా సరే ఆ మధ్యలో ఎక్కడో కొంచెం బ్రేక్ వస్తుంది, కొంచెం గ్యాప్ వస్తుంది. అందులో ఆ నిశ్శబ్దంలో నుంచి ఆ మధ్యలో వచ్చే మన పని చేసుకుంటున్నాం, టగటగటగ అన్ని చప్పుళ్ళు వస్తుంటాయి, మధ్యలో ఎక్కడో ఆగిపోతాం కదా. అన్ని చప్పులు ప్రతిసారి ఉండవు. సామాన్యాన్ని అక్కడ పెట్టిన తర్వాత ఏదో ఆలోచిస్తున్నాం, లేకపోతే ఆ కాగిన దాకా కాలిన దాకా ఆగటం, వేగిన దాకా ఆగటం, ఆ క్షణం అనిశ్చితం. సో ప్రతి చోట అన్నమాట శబ్దాల్లో నుంచి కూడా నిశ్శబ్దాన్ని వినొచ్చు. దానికి నిశ్శబ్దాన్ని తెలుసుకోవటానికి మనం గదిలోనే కూర్చోక్కర్లేదు, శబ్దాల మధ్యలో కూడా నిశ్శబ్దం ఉంటుంది, దాన్ని వినమంటారు. అయితే మనకి అది వెంటనే రాదు కాబట్టి, కష్టం కాబట్టి, మనం ముందు ఒంటరిగా కూర్చొని నిశ్శబ్దాన్ని వింటాం అనేది కనుక మనం అలవాటు చేసుకుంటే తర్వాత ఈ మధ్యలో పనుల మధ్యలో నుంచి, శబ్దాల మధ్యలో నుంచి వచ్చే గ్యాప్ ని మనం గమనించవచ్చు అన్నమాట. లిజనింగ్ టు ది సైలెన్స్ ఇమీడియట్లీ క్రియేట్స్ స్టిల్నెస్ ఇన్సైడ్ యూ. ఎప్పుడైతే మనం ఈ నిశ్శబ్దాన్ని వినటం నేర్చుకున్నామో అది మన లోపల ఒక నిశ్చలత్వాన్ని అది సృష్టిస్తుంది. మన కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మొదట్లో మనకి లోపల నుంచి మనసు మాట్లాడేది, వెదరు మాట్లాడేది అన్ని వినిపిస్తూ ఉంటాయి అనుకున్నాను. అది ఒకసారి
దాన్ని నేర్చుకోవటం మొదలు పెడితే మనం ఆ ఆలోచనలో నుంచి బయటికి వస్తే కొద్ది రోజులు, ఒక రోజు, 2 రోజులు, 4 రోజులు, వారం రోజులు వాళ్ళ వాళ్ళ ఫోకస్, కాన్సన్ట్రేషన్ కెపాసిటీని బట్టి ఇది ఎన్ని రోజులు మనం ఆలోచన రాకుండా పూర్తి నిశ్శబ్దంగా ఉండవచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు. దాని మీద ఆధారపడదు. అట్లా దాన్ని వెంటనే కనుక నేర్చుకుంటే ఎప్పుడైతే నిశ్శబ్దాన్ని మనం తెలుసుకుంటామో ఆటోమేటిక్గా ఈ వర్తమానంలోకి మనం ఈజీగా వెళ్ళిపోతాం. అది మన లోపల ఒక నిశ్చలతని మనకి అది క్రియేట్ చేస్తుంది అనమాట నిశ్శబ్దాన్ని. ఓన్లీ ద స్టిల్నెస్ ఇన్ యూ కెన్ పర్సీవ్ ద సైలెన్స్ అవుట్ సైడ్. ఎప్పుడైతే మనకి నిశ్చలత అనేది మన మనసులో మనం చూడగలుగుతామో, వస్తుందో, అది గమనించగలుగుతామో, దెన్ యూ కెన్ పర్సీవ్ ద సైలెన్స్ అవుట్ సైడ్. మన లోపల నుంచి మనం ఆ నిశ్శబ్దాన్ని వింటాము, దానిలోంచి నిశ్చలతని కదలకుండా ఉండేటువంటి ఆ స్టిల్నెస్, అంటే కదలకుండా ఉంటాం, నిశ్చలంగా ఉంటాం, చలనం లేకుండా ఉంటాం అనేది మనం ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో ఆటోమేటిక్గా బయట ఉన్న నిశ్చలత కూడా మనకు తెలుస్తుంది. అంటే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సుకన్య అంటే సుకన్యని ఐడెంటిఫై చేయగలుగుతాం, ఎందుకంటే సుకన్య మనం చూసాం కదా. అట్లాగే కరణం గారిని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఈ విధంగా మనకి ఎప్పుడైతే వాటి యొక్క పరిజ్ఞానం అనేది ఉంటుందో, ఆ జ్ఞానం ఉన్నప్పుడు మనం ఆ నిశ్చలత అనే దాన్ని మనం చూడగలుగుతాం, బయటైనా లోపలైనా. అండ్ వాట్ ఈస్ స్టిల్నెస్ అదర్ దాన్ ప్రెజెన్స్? అంటే ఈ స్టిల్నెస్, ప్రజెన్స్ కాకుండా ఈ నిశ్చలత ఏంటి కొత్తగా మళ్ళీ? అదే ఇప్పుడు దాకా నిశ్చలత అని చెప్పుకుంటూ కాన్షియస్నెస్ గురించి మాట్లాడుతూ వచ్చారు, ఆత్మ అదంతా అని చెప్పారు. ఇప్పుడు సడన్ గా మళ్ళీ మీరు నిశ్చలత గురించి మాట్లాడుతున్నారు, చలనం లేని విషయాలు. అంటే అది ఏంటంటే కాన్షియస్నెస్ ఫ్రీడ్ ఫ్రమ్ థాట్ ఫార్మ్స్. నిశ్చలత అని మీరు చెప్పేది ఏదైతే ఉందో అది మన యొక్క ఆలోచనల స్వరూపంలో నుంచి, ఆలోచనల రూపంలో నుంచి బయటికి ఫ్రీ అయిపోయి మనకి ఎటువంటి ఆలోచనలు రాకుండా ఉంటమే నిశ్చలత అంటారా మీరు అనేది అని ఒక హియర్ ఈస్ ద లివింగ్ రియలైజేషన్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ బీన్ టాకింగ్. ఇప్పుడు మనకు అది ఒక ఉదాహరణని మనకు తెలియజేస్తారు అనమాట. ఎలా అనేది మనం ఇప్పుడు దాకా మాట్లాడే నిశ్చలత కానివ్వండి, కాన్షియస్నెస్ కానివ్వండి, మనం ఏదైనా కానివ్వండి, అదేంటి అనేది ఇప్పుడు తెలియజేస్తుంది. అది ఎలా అనేది సరే. క్రైస్ట్ సార్ ఒక్క నిమిషం. సార్, క్రైస్ట్ ది రియాలిటీ ఆఫ్ Christ, the reality of your divine presence. Do not get attached to any one word. You can substitute Christ of presence if that is more meaningful to you. Christ is your goddessness, God essence God essence of the self, as it is sometimes called in the East. The only difference between Christ and presence is that Christ refers to your indwelling divinity, regardless of whether you are conscious of it or not. Wherever presence means your awakened divinity of goddessness. or God essence. Goddessness. Okay. Christ, the reality of your divine presence. వాళ్ళు రాసిన ఆయన అమెరికా ఆయన కాబట్టి వాళ్ళకి క్రైస్ట్ అనేది క్రిస్టియానిటీ మాత్రం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి దేవుడు క్రైస్ట్ కాబట్టి వాళ్ళు ఆ ఎగ్జాంపుల్నే చెప్తారు. ద రియాలిటీ ఆఫ్ యువర్ డివైన్ ప్రెసెన్స్, నీలో ఉన్న భగవత్ స్వరూపం ఏదైతే ఉందో దాని యొక్క నిజ స్వరూపం క్రైస్ట్ అంటూ ఇక్కడ మనకి అందరూ ఈ బుక్ అందరూ చదువుతారు కాబట్టి ఎక్కడెక్కడో వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, డోంట్ గెట్ అటాచ్ టు
ఎనీ వన్ వర్డ్. అది క్రైస్ట్ అవ్వచ్చు, కృష్ణ అవ్వచ్చు, నారాయణ అవ్వచ్చు, లలిత అవ్వచ్చు, లేకపోతే లక్ష్మి అవ్వచ్చు, పార్వతి అవ్వచ్చు, శివ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక్క పదానికి నువ్వు అటాచ్ అయి ఉండొద్దు. ఒక పదాన్ని పట్టుకొని ఇది పట్టుకుంటేనే ఇది చెప్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు అని అవుతుంది. యూ కెన్ సబ్స్టిట్యూట్ క్రైస్ట్ ఫర్ ప్రెజెన్స్. నువ్వు ఆ క్రైస్ట్ అనే పదానికి ఇంకో పదాన్ని, నీకు నచ్చిన పదాన్ని కూడా పెట్టుకో. ఇఫ్ దట్ ఈస్ మీనింగ్ఫుల్ టు యూ, నీకు బాగా అర్థమయ్యి, నీకు బాగా కన్వీనియంట్ గా కంఫర్టబుల్ గా ఉన్న పదం ఏదైతే అది తీసుకో. అది ఏదైనా అవ్వచ్చు, నీ పిల్లల పేరు అవ్వచ్చు, నీకు ఇష్టమైన పేరు అవ్వచ్చు, నీకు నచ్చిన పేరు అవ్వచ్చు, లేకపోతే నీ పేరే అవ్వచ్చు, దేవుడి పేరు అవ్వచ్చు, నీకు నచ్చిన దేవుడు, రోజు నువ్వు పూజ చేసే దేవుడి పేరు, ఏదైనా అవ్వచ్చు. అది తీసుకో, ఆ పదాన్ని పెట్టుకో. ఆ పదమే ఇక్కడ మీరు బుక్ కూడా క్రైస్ట్ ఈజ్ యువర్ గాడ్ ఎసెన్స్ ఆర్ ద సెల్ఫ్, యాజ్ ఇట్ ఈస్ సమ్ టైమ్స్ కాల్డ్ ఇన్ ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ది అమెరికాలో అనుకున్నట్టుగా ఈ క్రైస్ట్ అనేది, అంటే క్రీస్తు అనేది మనమే, లేదా దైవ స్వరూపం, మనమే దైవ స్వరూపంలో, లేదంటే మన ఆ గాడ్ ఎసెన్స్, దేవుడి యొక్క సారం అనండి, నేను అనండి, సెల్ఫ్, మనం ఏదైనా అది అవ్వచ్చు. నీకు ఏది బాగుంటే అది మనం తలుచుకోమంటున్నాం. The only difference between Christ and the presence is that Christ refers to your indwelling divinity, regardless of whether you are conscious of it or not. ఒకటే తేడా ఏంటంటే ఈ క్రైస్ట్ కి లేకపోతే ప్రెజెన్స్ కి ఏంటంటే, క్రైస్ట్ అనేది ఇది మనం కృష్ణ అనుకుందాం మన కన్వీనియన్స్ కోసం. ఈ కృష్ణ అనే దానికి మన ఈ వర్తమాన ప్రెజెన్స్ ఆఫ్ ఈ కృష్ణ యొక్క ప్రెజెన్స్ ని ఫీల్ అవుతాం. కానీ ఏంటంటే రెండుకి తేడా ఏంటంటే, ఈ కృష్ణ అనేది ఇండ్వెల్లింగ్ డివైనిటీ, మన లోపలే నివసించి ఉండేటువంటి ఒక పరమ, రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్. అది నీకు తెలిసినా తెలియకపోయినా సరే, నీకు అది తెలిసినా తెలియకపోయినా, క్రిస్టియానిటీ అనేది నీ కృష్ణ అనేది నీ లోపల ఉంది, నీ మనసులో ఉంది. Whereas presence means your awakened divinity or God's essence. Whereas presence అనేది ఇప్పుడు మనకి భగవత్ స్వరూపం, మనం అందరం భగవత్ స్వరూపం, మనం అందరం దైవ స్వరూపం. ఎందుకంటే దేవుడు అనేవాడు మన అందరిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఇక్కడ మన 10 మందిలో ఉన్న దేవుడు ఉన్నాడు. సో మనలో ఉన్న దేవుడు మనలోనే ఉన్నాడు కాబట్టి మనకి, అంటే ఇప్పుడు దేవుడిని మనలోనే ఉన్నట్టు అక్కడ చూపించండి, మనం ఆంజనేయ లాగా ఇట్లా గుండె చేర్చుకొని లోపల రాముడిని సీతను చూపించగలం మనం? చూపించగలరా? చూపించు. కానీ మీ మనసులో అయితే ఉంది, దైవత్వము అనేది ఉంది. ప్రతి మనిషిలోనూ దైవత్వం అనేది ఉంది, అది మనం గుర్తించినా గుర్తించకపోయినా. వెరాజ్ ప్రెసెన్స్ మీన్స్ యువర్ అవేకెండ్ డివైనిటీ ఆఫ్ ఆర్ గాడ్స్. ఈ వర్తమానం, ఈ క్షణం అని మనం తెలుసుకోవడం అంటే ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఆ డివినిటీ ఏదైతే ఉందో, ఆ దైవత్వం అనేది ఏదైతే ఉందో, లేకపోతే ఆ భగవత్ సారం అనేది భగవత్ స్వరూపం ఏదైతే ఉందో, దాన్ని తెలుసుకోవటమే ఈ ప్రెజెన్స్ అనేదానికి అర్థం. ఇప్పుడు అనేదానికి అర్థం అది. మనలో ఆత్మస్వరూపం అనేదాన్ని, మనలో ఉన్న భగవంతుణ్ణి మనం గుర్తించగలగడం, అది నిశ్శబ్దము ద్వారా గుర్తించగలము, నిశ్శబ్దం ద్వారా చూడగలుగుతాం. అంటే నిశ్శబ్దం అనే దాంట్లో నుంచి మనం గనక శబ్దాన్ని వినగలిగితే అప్పుడు మీకు అన్ని తెలుస్తుంది. Many misunderstandings and false beliefs about Christ will clear if you realize that there is no past of or future in Christ. To say that Christ was or will be is a contradiction in terms. Jesus was. He was a man who lived 2000 years ago and
realized divine presence, his true nature. And so he said, before Abraham was, I am. He did not say, I already existed existed. before Abraham was born. That would have meant that he was still within the dim- Dimension, dimension dimension. of time and form identity. The words I am used in a sentence that starts in the past tense indicate a radical shift, a disconnect continually Discontinuity. discontinuity in the temporal dimension. It is a gen-like statement of great profundity. అంతేనా సార్? Profundity. 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 అది ఎవరో Jesus, చూడండి, ఎవరన్నా ప్రొఫండిటీ అంటే మీనింగ్ ఏంటో చూడండి ఈ లోపల. Jesus attempt to convey directly, not through Discursive thought. discursive thought, the meaning of presence, of self-realization. He had gone beyond the consciousness dimension governed by time into the realm of the timeless, the dimension of eternity had come into this world. Eternity, of course, does not mean endless time, but no time. Thus, the man Jesus became Christ, a vehicle for pure consciousness. తర్వాత సార్, and what is God's self definition in the Bible? Did God say, I have always been and always will be? Of course not. That would have given reality to past and future. God said, I am that I am. No time here, just presence. Many misunderstandings and false beliefs about Krishna will clear if we realize that there is no past or future in Christ. ఈ కృష్ణ గురించి లేకపోతే క్రైస్ట్ గురించి వాటెవర్ దాని గురించి మనకుండే చాలా మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలు కానీ లేకపోతే అపనమ్మకాలు కానీ లేకపోతే ఉన్న నమ్మకాలు తప్పు నమ్మకాలు కూడా అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ కూడా విల్ క్లియర్ ఇఫ్ యూ రియలైజ్ దట్ దెర్ ఇస్ నో పాస్ట్ ఆర్ ఫ్యూచర్ ఇన్ క్రైస్ట్. క్రైస్ట్ అనే దానికి గతం కానీ భవిష్యత్తు కానీ ఈ రెండు ఏమీ లేవు, ఉన్నది ఇప్పుడే ఈ క్షణమే అనేది గనక మనం తెలుసుకోగలిగితే మనకున్న చాలా అపార్థాలు లేకపోతే అపనమ్మకాలు లేకపోతే తప్పు నమ్మకాలు ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. టు సే దట్ క్రైస్ట్ వాస్ ఆర్ విల్ బి ఇన్ ఏ కాంట్రడిక్షన్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ టర్మ్స్. ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఉంటాడు. ఉన్నాడు వస్ పాస్ట్ టెన్స్, రేపు ఉంటాడు అనేది ఫ్యూచర్, భవిష్యత్ అని చెప్పటం అనేది ఒకదానికొకటి వ్యతిరేకమైన స్వభావం కలిగింది. భగవంతుడు నిన్న ఉన్నాడు రేపు ఉంటాడు ఏంటి? ఇవాళ లేడా? ఇప్పుడు లేడా? ఆల్వేస్ ఉంటాడు సార్. అక్కడ ప్రశ్నలో ఉంటాడు. కాబట్టి మనం నిన్న దేవుడు చూసి వెళ్ళాడు రేపు వస్తాడేమో మళ్ళీ అంటానికి మనిషి కాదు కదా.
సో మనం చెప్పేదానికి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. జీసస్ వాజ్ ఆల్రెడీ ఈస్ దేర్. He was a man who lived 2000 years ago and realized divine presence. మనకి ఇప్పుడు మన క్రీస్తు శకం అని మనం మాట్లాడుకునేది క్రీస్తు పుట్టిన తర్వాత నుంచి మనం లెక్కేసేది ఏది ఈ 1-2 ఇప్పుడు మనం వచ్చేది 2025. మన క్రీస్తు శకం 2025 గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే మన ఈ క్యాలెండర్ అంతా కూడా ఈ యూరోప్ వెస్ట్రన్ సైడ్ దాంట్లో నుంచి డామినేట్ అయ్యి వచ్చింది కాబట్టి మనం, లేకపోతే మనకి మన తెలుగు క్యాలెండర్ లేకపోతే మన ఇది ఉంది కదా, దాన్ని ఏమంటారు, మన ఆధ్యాత్మికంగా మన పురాణాల నుంచి మనకు వచ్చింది దాన్ని. ఇప్పుడు మన క్రీస్తకం 2025 అంటే దాంట్లో 1800 1900 ఏదో ఉంటుంది, 2500 ఏదో ఉంటుంది. చెప్తాను, గుర్తొస్తుంది. సో అప్పుడు ఈయన అనేది 2000 సంవత్సరాల కింద క్రైస్ట్ అనే ఆయన ఒక మనిషి అప్పుడు ఉండేవాడు. ఆయన ఈ డివైన్ ప్రెజెన్స్ అంటే ఈ దేవుని దైవత్వాన్ని గుర్తించాడు. అది ఆయన యొక్క నిజమైన స్వభావం అని చెప్పి ఇది ఎందుకంటే మనకి క్రైస్ట్ ఆల్రెడీ జన్మించాడు, డైరెక్ట్ గా ఎదురుగుండా చూశారు, కనపడ్డాడు కాబట్టి మనం దాని గురించి దాన్ని నమ్ముతాం. లేదు మనకి ఇప్పుడు కృష్ణ అంటే మన ద్వాపరయుగం గురించి మాట్లాడతాం, రామ అంటే త్రేతాయుగం గురించి మాట్లాడతాం, అంతకుముందు ఇంకా కృతయుగం గురించి మాట్లాడతాం. ఆ యుగాలు దానికి ఉన్న లక్షల సంవత్సరాలు వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఆ సంవత్సరాల కింద ఉన్నాడు అని అవన్నీ మనకి లేవు. అంటే మనం చూడలేదు కాబట్టి మన పుస్తకాల్లో చదివిన దాన్ని పట్టుకొని నమ్మకంతో మనం. ఇప్పుడు సాయిబాబా అంటే 100 సంవత్సరాల కింద ఉన్నారు, చూసాము, చాలా మంది చూశారు, మనం చూడకపోయినా నమ్మారు, వాళ్ళు చెప్పారు. అట్లాగే క్రైస్తు గురించి 2000 సంవత్సరాల కింద 2025 సంవత్సరాల కింద చూశారు, నమ్మారు. ఆయన యొక్క బతికుంటాన్ని కానీ ఆయన చేసిన వాటిని కానీ ఆ డివినిటీ అనేది మనం వాళ్ళు చూసి అనుభవించినాడు. అండ్ సో ఈ సెడ్, అందుకని ఆయన చెప్పింది ఏంటంటే బిఫోర్ అబ్రహాం వాస్ ఐ యామ్. అబ్రహం అనేటువంటి వాడు ఈయన రాకముందు కూడా ఆయన క్రిస్టియానిటీ గురించి ఎవరికైనా చెప్పండి, నాకైతే ఐడియా లేదు దీని గురించి. అబ్రహం అనే ఆయన దానికి ముందు కూడా నేనున్నాను అని చెప్పి క్రైస్ట్ చెప్పాడు. అంతేగాని ఐ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బిఫోర్ అబ్రహం వాజ్ బోర్న్. నేను అబ్రహం పుట్టక ముందే నేను ఉన్నాను అని ఆయన చెప్పలేదు. ఆయన చెప్పింది అంటే అబ్రహం ముందు కూడా నేను ఉన్నాను అంటే, అబ్రహం తర్వాత కూడా నేను, అబ్రహం పుట్టక ముందు నేను ఉన్నాను అంటే దానికి ఎందుకు అరెంటి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. దట్ వుడ్ హ్యావ్ మెంట్ దట్ హీ వాజ్ స్టిల్ విత్ ఇన్ ది డైమెన్షన్ ఆఫ్ టైమ్ అండ్ ఫార్మ్ ఐడెంటిటీ. నేను అబ్రహం పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను అని కనుక చెప్తున్నట్టయితే అది టైం గురించి అంటే సమయం గురించి చెప్తాను, డైమెన్షన్ ఆఫ్ టైం. అంటే నేను అప్పటి నుంచి ఆ సమయంలో కూడా నేను గతించిన సమయంలో కూడా నేనున్నాను అని చెప్పి, అండ్ ఏ ఫార్మ్ ఐడెంటిటీ, అండ్ ఆ గుర్తింపుని, ఆ ఐడెంటిటీని గుర్తించడాన్ని అది చూపిస్తుంది అనమాట. ఆ నేను ఇంతకు ముందు కూడా నేను ఉన్నాను అని చెప్పటం వేరు, ఆయన పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను అని చెప్పటం వేరు. ఆయన పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను అంటే అక్కడ సమయాన్ని గురించి, మన గతాన్ని గురించి మాట్లాడడం లేదు. నేను ఆయన అబ్రహానికి ముందే నేను ఉన్నాను అంటే అబ్రహం ఎప్పుడు పుట్టాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనే దానికి నేను ఉన్నాను లేను అనే దానికి టైం ఏం లేదు, టైం డైమెన్షన్ లేదు దాంట్లో. అబ్రహం పుట్టక ముందు నుంచి నేను ఉన్నానంటే అబ్రహం పుట్టడం అనేది ఒక టైం డైమెన్షన్, అక్కడ ఒక టైం నిర్ధారిస్తున్నాం, ఆ నిర్ధారణకు ముందే అవుతాం అంటే అది గతంలోకి వెళ్ళిపోతున్నాను అది. So the words I am used in this sentence, in a sentence that starts in the past tense, indicate a radical shift and a discontinuity in the temporal dimension. Temporal అంటే ఎవరు చూసారా? టెంపోరల్ ఎవరు చూడలేదా? చూడండి, టెంపోరల్ అంటే ఏమైనా చూసారా అని అడుగుతున్నాం. కన్యా
ఉం? సుకన్య చూడమంటున్నాను సార్. సుకన్య ఎక్కడ బిజీగా ఉందో, ఎంత బిజీగా అదే ఉందో. ఇలాంటి వాటికి చెప్పేసేది. టెంపోరల్ అంటే రిలేటింగ్ టు వరల్డ్లీ యాజ్ అపోజ్ టు స్పిరిచువల్ అఫైర్స్, రిలేటింగ్ టు టైం. ఓకే, ఎవరికి అప్పుడప్పుడు చూడటానికి ప్రయత్నం చేస్తారేమోనని ఆశ. మీరు ప్రొఫౌండిటీ అని చూడమన్నారు కానీ ఇది చూడమనలేదు సార్. ఈ కాల ప్రొఫండిటీ పరిమాణం కాల ప్రొఫండిటీ పరిమాణం ఇది. చూసారా? ఆ, సరే. ఇది ఏదైతే కాల physical గా పరిమాణం అట. రియల్ టెంపోరల్ ఫిజికల్ డైమెన్షన్ అంటే కాల పరిమాణం. ప్రొఫండిటీ అంటేనా? ఓకే. ప్రొఫౌండిటీ Yes, అంటే sir. డీప్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సార్, డీప్ థాట్స్. ప్రొఫౌండిటీ అంటే ఇది సార్ టెంపోరల్ డైమెన్షన్ అన్నారు కదా, అది కాల పరిమాణము. సరే. సో ద వర్డ్స్ ఐఆమ్ అంటే నేనున్నాను అనేది పైన చెప్పాడు కదా, బిఫోర్ అబ్రహం వాస్ ఐఆమ్ అని చెప్పేది. యూజ్డ్ ఇన్ ఎ సెంటెన్స్ దట్ స్టార్ట్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్ అండ్ ఇండికేట్ ఏ రాడికల్ షిఫ్ట్. నేనున్నాను అబ్రహానికి ముందు అని చెప్పటంలో అది ఆ సెంటెన్స్ పాస్ట్ టెన్స్ తో అంటే గతంతో స్టార్ట్ అవుతుంది. దాన్ని ఇండికేట్ ఏ రాడికల్ షిఫ్ట్, అది ఒక మార్పుని సూచిస్తుంది అనమాట. అంటే అంతకు ముందు నేను ఉన్నాను, అక్కడి నుంచి నేను ఉన్నాను అనేదాన్ని కంటిన్యూటీగా చూపిస్తుంది అనమాట. ఏ డిస్కంటిన్యూటీ ఇన్ ది టెంపోరల్ డైమెన్షన్, సమయభావంతో సంబంధం లేకుండా డిస్కంటిన్యూటీ. టెంపోరల్ అంటే సమయమే కదా అన్నారు. సార్ కాల పరిమాణము అదే అదే. కాల పరిమాణం అంటే సమయమే కదా. అవునవును, టైం, అదే టైం గురించి. సో ఈ డిస్కంటిన్యూటీ ఇన్ దిస్ టెంపోరల్ డైమెన్షన్, ఆ దాన్ని సమయానికి సంబంధం లేకుండా, డిస్కంటిన్యూటీ అంటే వదిలేయటం, దాంతో కంటిన్యూ చేయట్లేదు. అక్కడితో సంబంధం లేకుండా నేను అనేది ఆ సెంటెన్స్ గతం నుంచి నేనున్నాను అని చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ జెన్ లైక్ స్టేట్మెంట్ ఆఫ్ గ్రేట్ ప్రొఫండిటీ. జెన్ లైక్ స్టేట్మెంట్. జెన్ గురువులు అనేది మనం జపాన్లో ఉంటారు, వాళ్ళకి గురువుల్ని జన్ అంటారు అనేది మనం చూసాం. జన్ లైక్ స్టేట్మెంట్, అది ఒక గురువు గారు ఇచ్చేటువంటి ఒక ఉపదేశం మాదిరిగా అయి ప్రొఫాండిటీ అంటే విత్ గ్రేట్ నాలెడ్జ్, ఇప్పుడు ఎక్కువ ఎంతో వాళ్ళ జ్ఞానంతో పరిజ్ఞానంతో వీటన్నిటితో ఒక గురువు గారు ఇచ్చిన స్టేట్మెంట్ లాగా ఒక ఇది కనిపిస్తుంది అన్నమాట. ఒక ప్రవచనం లాగానో, ఒక మాట లాగానో ఆయన గురువు గారు చెప్తే మనకు అదే లెక్క కాబట్టి ఆ విధంగా. జీసస్ అటెంప్ట్ టు కన్వే డైరెక్ట్లీ, నాట్ త్రూ డిస్కర్సివ్ థాట్, ద మీనింగ్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. జీసస్ ఉన్నప్పుడు ఆయన కూడా, క్రైస్తు కూడా నేను భగవంతుడి సేవకుండానే చెప్పాడు కానీ నేను భగవంతుడని చెప్పాడు. చెప్పలేదు సార్, భగవంతుడి సేవకుండానే చెప్పాడు. నేను దేవుని బిడ్డననే చెప్పాడు ఆయన. ఎక్కడ నేనే దేవుని అని చెప్పలేదు ఆయన కూడా. అందుకనే ఈ అటెంప్టెడ్ టు కన్వే డైరెక్ట్లీ, నాట్ త్రూ డిస్కర్సివ్ థాట్. ఆయన చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పే ప్రయత్నం చేశాడు. డిస్కర్సివ్ థాట్ అంటే ఒక చర్చికి దీనికి మధ్యలో కాన్ఫ్లిక్ట్, ఒక తగాదం వచ్చే మాదిరిగా దాన్ని అట్లాంటి ఆలోచన ఏం చెప్పలే, మనకి డైరెక్ట్ గానే చెప్పడానికి ప్రయత్నం చేశాడు. దేని గురించి అంటే ద మీనింగ్ ఆఫ్ ప్రెసెన్స్ అండ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. ఈ క్షణం గురించి, మనని మనం తెలుసుకోవటం గురించి, నిన్ను నువ్వు ఎలా తెలుసుకోవాలనే దాని గురించి ఆయన నువ్వు సూటిగానే చెప్పే ప్రయత్నం చేశాడు. ద డైమెన్షన్ ఆఫ్ ఎటర్నిటీ. సరే, he had gone beyond the consciousness dimension governed by time into the realm of the timeless. He had gone beyond the consciousness. ఆయన ఈ కాన్షియస్నెస్ దాటి ఇంకా ముందుకెళ్ళి అది ఎక్కడ దాకా వెళ్ళాడంటే ద డైమెన్షన్ గవర్న్డ్ బై టైం, కాన్షియస్నెస్ డైమెన్షన్, బియాండ్ ది కాన్షియస్నెస్. ఈ సమయం నుంచి సమయం లోపల ఆ లిమిటేషన్స్ లో ఉన్న కాన్షియస్ నుంచి ఇంకా బయటకు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? రియలం అండ్ సెల్ఫ్ అండ్ టైమ్లెస్.
రియలియం ఆఫ్ ది టైమ్లెస్. ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలతో సంబంధం లేకుండా ఇంకా అవతలికి వెళ్ళిపోయాడు ఆయన. బయట దూరం దాని నుంచి దాటిపోయాడు ఆయన. అంటే మనలాగా ఈ వీటిలో నుంచి గతంలోనూ భవిష్యత్తులోనూ ఇప్పుడు ఇన్ని ఇరుక్కోకుండా ఆయన వీటన్నిటితో సంబంధం లేని స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. మనం అంటాం కదా, సృష్టి స్థితి లయకారాలన్నింటినీ వీటిని దాటి మనం ముందుకు పోతాం అని చెప్పేసి. The dimension of eternity had come into this world. అప్పుడు ఈ ఎటర్నిటీ అనేది దీని యొక్క అంటే మనం ఈ స్వర్గానికి వెళ్ళటము, లేకపోతే దైవత్వం, లేకపోతే పైన దైవలోకాలు, ఇవన్నీ ఏటనే ఉంటుందండి. అప్పుడు ఇవన్నీ మనకి వచ్చినాయి ఇంటూ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలోకి. అవన్నీ ఎప్పుడైతే ఆయన ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని టైం డైమెన్షన్ నుంచి దాటిపోయి టైమ్లెస్ రియలంలోకి వెళ్ళిపోయాడు, అప్పటి నుంచే మనకి ఈ డివినిటీ అనేది, ఎటర్నిటీ అనేది మనకి ఉత్తమ లోకాలు అనండి, లేకపోతే మన స్వర్గం అనండి, ఏదైనా అప్పుడు ఈ ప్రపంచంలోకి వచ్చినాయి అని చెప్పాను. ఎటర్నిటీ అఫ్ కోర్స్ డస్ నాట్ మీన్ ఎండ్లెస్ టైం, బట్ నో టైం. ఎటర్నిటీ అంటే మనము ఈ ఐక్యమైపోవటం, లేకపోతే స్వర్గము అంటే అది ఎండ్లెస్ టైం, దానికి చివర లేనటువంటి సమయం కాదు, అసలు సమయమే కాదు. అసలు సమయం అంటే ఇక్కడి నుంచి 24 గంటలు అయితే ఈ రోజు గడిచిపోద్ది అనేది మనకి ఎండ్ పాయింట్, అంతే కదా. రాత్రి 12 గంటల నుంచి మళ్ళీ రేపు 12 గంటలు, రాత్రి 12 గంటల వరకు 11 గంటల 59 నిమిషాల 59 సెకండ్ల ఫ్రాక్షన్ వరకు మనకి ఒక రోజు కింద లెక్క. అసలు ఆయన అనేది ఏంటంటే ఎండ్లెస్ టైం కాదు, దీనికి ఈ రోజుకి ఈ టైం అయిపోయింది, ఇక్కడికి ఈ రోజు గడిచిపోయింది, నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుందని చెప్పడానికి కాదు. ఇక్కడ అసలు టైమే లేదు, వాచే లేదు, అసలు 12 గంటలు 24 గంటలన్నా రాత్రి పగలు అనేటువంటిది లేదు అసలు అక్కడ ఎటర్నిటీ అనేది. 24 ప్రతి క్షణము, ప్రతి చోట, ప్రతి సందర్భం అన్నిట్లో ఉంది అది. ఇది అందుకని ఇట్స్ నో టైం. అది టైం అయితే లేదు, దానికి టైం అనేదానికి కాలము అనేదానికి లేనే లేదు అసలు. మనం ఆ సందర్భానికి మనం వెళ్ళక్కర్లేదు. Thus, the man Jesus became Christ, a vehicle of pure consciousness. ఆయన ఆ టైం అనే దాన్ని దాటి వెళ్ళిపోయి ఉండిపోయాడు కాబట్టి ఆయన ఆ జీసస్ అనే ఆయన క్రైస్ట్ గా మారిపోయాడు. అంటే భగవత్ స్వరూపాన్ని జీసస్ కి భగవత్ స్వరూపాన్ని ఆపాదించారు అనమాట. ఏ వెహికల్ ఆఫ్ ప్యూర్ కాన్షియస్నెస్. వాళ్ళ ప్రవచనాలు అంటే క్రైస్ట్ ప్రవచనాలు, క్రీస్తు మతం దాని గురించి వాళ్ళు చెప్తారు. ఓ పరిశుద్ధాత్మ కలవాడ, ఓ ప్రభు పరిశుద్ధమైన ఆత్మ నీది, మేమందరం పాపులు, ఈ పాపం నుండి మమ్మల్ని కాపాడండి అని ఈ విధంగా చెప్తారు. ప్యూర్ కాన్షియస్నెస్ అంటే ఆ ఆత్మ అనేది ప్యూరిటీ, శుద్ధమైన ఆత్మ కలగటం వల్ల ఆయన జీసస్ నుంచి క్రైస్ట్ మారిపోయాడు. అండ్ వాట్ ఈస్ గాడ్స్ సెల్ఫ్ డెఫినేషన్ ఇన్ ద బైబిల్? బైబిల్లో దేవుడు గురించి ఏమి నిర్వచనం ఇచ్చారు? ఆయన అంతటా ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు అనేదానికి సెల్ఫ్ డెఫినేషన్, నా గురించి నేనే నిర్వచించుకుంటాను ఏమి ఇది అని చెప్పాను. ఆయన ఏం చెప్పాడు బైబిల్లో అంటే, డిడ్ గాడ్ సే ఐ హావ్ ఆల్వేస్ బీన్ అండ్ ఐ ఆల్వేస్ విల్ బీ? ఆయన చెప్పాడా నేను ఇంతకు ముందు ఉన్నాను ఇంక ముందు ఉంటాను అని చెప్పాను? అఫ్ కోర్స్ నాట్, నో, అది చెప్పలేదు. ఏమని చెప్పాడు ఆయన? అది అక్కడ కనుక చెప్పుకున్నట్టయితే దట్ వుడ్ హ్యావ్ గివెన్ రియాలిటీ టు పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఆయన నేను ఉన్నాను రేపు ఉంటాను కనుక చెప్పుకున్నట్టయితే మనం నమ్మేటువంటి ఉన్నదనుకున్న ఈ గతానికి, అంటే భూతకాలానికి, భవిష్యత్ కాలానికి ఒక రూపం వచ్చేది, నిజం అయిపోయేది అనమాట. అదొక భూతకాలం అనేది ఉంది, భవిష్యత్ కాలం అనేది మనకు తెలుసు. మనం ఎందుకంటే మనం అందులోనే బతుకుతున్నాం. అది దేవుడు కూడా కనుక అదే చెప్పినట్టయితే నేను ఉన్నాను ఉంటాను అని చెప్పని, అప్పుడు ఇది ఈ స్పెసిఫికేషన్ రెండు వచ్చాయి భూత భవిష్యత్తు కాలానికి. గాడ్ సెడ్ ఐ యామ్ దట్ ఐ యామ్. నేనున్నాను అంతే, నేనే.
ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. నో టైమ్ హియర్, జస్ట్ ప్రెజెన్స్. ఇక్కడ నేను ఉంటాను, నిన్నున్నాను, రేపు ఉంటాను అని ఆయన చెప్పలా. నేనే. అంటే ఇక్కడ టైం గురించి ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఉన్నాను అంటే ఈ క్షణం నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం వరకు. నేనే అంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనమే ఆ విధంగా. సో దైవత్వం అనే దాన్ని అది మన యుగాల నుంచి కూడా మనం తీసుకున్నాం. అక్కడి నుంచి ఆ రోజుల్లో ఉన్నారు, మనం ఆ నమ్మి ఆ దైవత్వం ఇప్పుడు ఉందని నమ్మి మనం పూజలు చేస్తాం, మనం తలుచుకుంటున్నాం, మనం ఆ యొక్క భావనలో మనం బతుకుతున్నాం, ఉంటున్నాం, జీవిస్తున్నాం. అట్లా అది సరే ఆయన రాసింది, అక్కడ ఆయన రాశారు కాబట్టి క్రైస్ట్ గురించి చెప్పాడు. చెబుతూ కూడా మన ఇండియన్ మైథాలజీలో మన భగవంతుడి లీల అని చెప్పి మనం ఎలా చెప్పుకుంటామో కూడా చెప్తుంటూ వచ్చాం. సో ఐ థింక్ 6:15 ఇక్కడ ఆపుదామా? ఓకే సార్, వీళ్ళు కూడా చెప్పవలసి ఉన్నాయి కదా. అదే అందుకనే ఇక్కడ ఆపేద్దాం. అంటే ఈ పారాగ్రాఫ్ ఉంది కానీ ఇది చేస్తే ఇక్కడికి అయిపోతుంది అంతే. సరే అండి, ప్రవీణ ఏం మేడం సార్? నోట్ చేస్తుంది. సార్ ఇక్కడ వరకు ఆపుదామా? ఓకే సార్. ప్రవీణ మేడం ఓకే సార్. పేజ్ నెంబర్ చెప్పండి సార్, గుర్తుపెట్టుకుంటాం. చూసారు 4. 105, 104, 105 పైన ఫస్ట్ 105. సెకండ్ పేరాగ్రాఫ్. ఓకే సార్, 105. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏమన్నా ఇందులో ఇంకెవరైనా యాడ్ చేయాలి? రమాదేవి గారు, లలిత, మీరు రహిత ఎవరైనా యాడ్ చేస్తారా? దేవుడు కూడా, క్రీస్తు కూడా నేను అని చెప్పలేదు, నేను దేవుడి బిడ్డననే చెప్పాడు. భగవంతుని కుమారుననే చెప్పాడు కానీ నేను దేవుడిని నన్ను పూజించండి, నన్ను గుర్తించండి, గౌరవించండి అని చెప్పలేదు. దేవుడు సందేశాన్ని మామూలు మానవులకి, తెలియని వాళ్ళకి తెలియజేశాడు. మనకి వాళ్ళకి తేడా ఏంటంటే సార్ వాళ్ళకి ఒకటే సార్ దేవుడు, మనకు చాలా మంది దేవుళ్ళు. వాళ్ళు ఆదివారం మనం బైబిల్ పట్టుకొని వెళ్తారు, ఒక్కడనే వాళ్ళకి చాలా మంది నమ్ముతారు. ఉన్నారు. సార్ మీకు మాట వాళ్ళకి తెలుసా, మనం 4-5 సార్లు కనుక చర్చికి వెళ్తే 6ఓసారి కూడా మనం వెళ్ళాలనిపించింది. అట్లా లాగేస్తారు వాళ్ళు మాటలతోటి. ప్రభు ఇలా చెప్పాడు, అలా చెప్పాడు అని సూక్తులు చెప్పి మనసుకు హత్తుకునేటట్టు చెబుతారు. మనం గుళ్ళకి వెళ్తుంటే ఏం చేస్తారు సార్, కానుకలు ఎంత ఎత్తున్నారని అటు చూస్తారు కానీ కమిట్మెంట్ తోటి చేసేవాళ్ళు, దేవుడికి వెళ్ళి మన మనసు లాగేటట్టు, మనము దేవుడి మీద నమ్మకం తోటి మనము ఈ కులంలో మనం పుట్టాం కాబట్టి మనం మన దేవుడిని నమ్ముకుంటా అట్ట నెట్టుకొని వెళ్తున్నామే కానీ వాళ్ళకున్నంత కమిట్మెంట్ తోటి వేరే వాళ్ళు ప్రచారం అనేది తక్కువ వల్ల మన మీద ప్రభావం తక్కువగా ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏంటంటే ఒకప్పుడు ఈ క్రిస్టియానిటీలోకి, క్రీస్తు మతంలోకి ఆకర్షించడానికి వాళ్ళు చాలా 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 చేశారు. మీకు చాలా తెలిసి ఉంటుంది. దుప్పట్లు ఇచ్చేవాళ్ళు, కోట్లు ఇచ్చేవాళ్ళు, పరుపులు ఇచ్చేవాళ్ళు, ఎన్నెన్నో ఇచ్చేవాళ్ళు. ఎవరికి ఇచ్చేవాళ్ళు? కింద వాళ్ళకి. వాళ్ళకి అవన్నీ అవసరం. వాళ్ళకి అవసరాలు ఎవరు ఇచ్చేవాళ్ళు? మనం ఎవరు ఇచ్చేవాళ్ళం కాదు. అందుకని చెప్పి వాళ్ళు ఉత్తిగానే ఇచ్చి గోధుమలు ఇచ్చేవాళ్ళు, తిండి పదార్థాలు ఇచ్చేవాళ్ళు, రకరకాలుగా ఇచ్చి వాళ్ళని రప్పించుకుని వాళ్ళకి ఈ బోధనలన్నీ చేసేవాళ్ళు. దేవుడి సేవకులం, మనమంతా దేవుడి యొక్క సేవకులం, మేము మిమ్మల్ని ధరించడానికి వచ్చాము, ఇవన్నీ రకరకాలుగా అన్నీ చెప్పేవాళ్ళు. చెప్పి అట్లా ఒక్కొక్కరిని యాడ్ చేసుకుని మెల్లగా ఆ పేర్లు మార్చేసి వాళ్ళేమి మతం మార్చుకోవటం అనేమి ఉండదు. అందరూ హిందూ మతం ఉన్నవాళ్ళమే. ఈ నమ్మకం వలన మెల్లమెల్లగా అటు వెళ్ళిపోయారన్నమాట. క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయామన్నాడు ఉండేవాళ్ళు అని ఇంకా అట్లా వెళ్ళిపోయి ఇప్పుడు జనాభా సంఖ్య ఇంకా పెరిగిపోయింది దాన్ని నమ్మి వెళ్ళేవాళ్ళు. అది చెప్పండి ప్రవీణ మేడం. అంటే మన దాంట్లో వి హ్యావ్ ఎ ప్రాసెస్ టు రీచ్ గాడ్ సార్.
అంటే ఒక మట్టుకి అసలైన ఎసెన్స్ నాకు తెలిసి వాళ్ళ ప్రేయర్స్ లో ఇప్పుడు మనం కూడా వాళ్ళ ప్రేయర్లు ఏంటంటే వర్డ్స్ తో డైరెక్ట్ దే ఆర్ రీచింగ్ టు గాడ్. అది ప్రాసెస్ వాళ్ళది అట్లా. మనం వచ్చేసి మన ప్రాసెస్ ఏంటి? పూజలు, వ్రతాలు, యజ్ఞాలు. అంటే వీఆర్ టేకింగ్ సమ్ మీడియం టు రీచ్ గాడ్. మన దాంట్లో ఒక ప్రాసెస్ అనేది ఉంది. వాళ్ళు డైరెక్ట్ గాడ్ తోనే మాట్లాడడం కానీ గాడ్కే చెప్పడం కానీ ఇప్పుడు ఇక్కడ మనకు చెప్పినట్టు ఎక్కడా లేరు, గాడ్ మనతోనే ఉన్నారు అంటే ఇప్పుడే ఉన్నారు. నిన్న లేరని అనుకోలేము, రేపు ఉండరని అనుకోలేము. సో ఎవ్రీ మూమెంట్ గాడ్ ఈజ్ విత్ అస్ అన్నట్టు చెప్పినట్టు ఇప్పుడు మనం కూడా అంతే కదా, భగవంతుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, ఈ క్షణంలోనే ఉన్నాడు అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనం ఒక మీడియం క్రియేట్ చేసుకున్నాం తప్ప, అగైన్ మళ్ళీ వాళ్ళు చెప్పినట్టే ఇప్పుడు తను క్రైస్ట్ గురించి మాట్లాడినట్టు మనం కూడా దేవుడు ఎక్కడో లేడు. ఆ ఒకరు పూజ చేస్తారు, చెయ్యరు, బట్ వాళ్ళ నమ్మకం ఏంటి? టైంకి గాడ్ ఉన్నారు అంటే ఈ సమయంలో భగవంతుడు మనతో ఉన్నాడు అని ఆ ఉనికి అనుకోనే మనం నడుస్తుంటాం కాబట్టి ఇది కూడా రిలేట్ అవుతుంది వాళ్ళ రిలీజియన్ కి. క్రైస్ట్ లో ఏం చెప్తున్నారో మన దగ్గర కూడా అదే చెప్తున్నారు. బట్ మన దగ్గర ఒక ప్రాపర్ ప్రాసెస్ అంటే ఒకటే ప్రాసెస్ మనం అన్ని వాడాం కాబట్టి ఈ రీజియన్ వాళ్ళు ఈ ప్రాసెస్ చేస్తారు, ఆ రీజియన్ వాళ్ళు నార్త్ ఇట్లా చేస్తారు, సౌత్ వాళ్ళు ఇట్లాంటి పూజలు చేస్తారు కాబట్టి మనకు డిఫరెంట్ డిఫరెంట్ మీడియంస్ అయిపోయినాయి కాబట్టి మనం ఒక ప్రాపర్ దానికి సెట్ కాలేక వాళ్ళు ఇప్పుడు మేడం అన్నట్టు వాళ్ళు ఒకటే పద్ధతి వాడతారు ఎక్కడ వెళ్ళినా కానీ. యూరోపియన్ కంట్రీస్ పోయినా సరే, మన దగ్గర అయినా సరే, దే వాళ్ళు ఒకటే డైరెక్ట్లీ భాష స్పీక్ టు గాడ్. మాట్లాడతారు, ఒకటే భాష ఒకటే భాష మాట్లాడతారు, మాట్లాడతారు. అందరూ ఒకటే భాష ఎస్, మాట్లాడతారు. ఎవరైనా అది క్రిస్టియన్స్ లో ఉన్నారు అంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని అదే మాట్లాడతారు. దీంట్లో మామూలు క్రిస్టియానిటీలో ఉన్న దాంట్లో వాళ్ళకి కూడా చాలా సెగలు చాలా ఉన్నాయి. వాళ్ళకి కూడా వాళ్ళకి పోటీలు ఉన్నాయి, వాళ్ళు పోటాడుకుంటారు, వాళ్ళు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. కానీ వాళ్ళు ఎక్కడ మాట్లాడినా ఎవరు బట్ మాట్లాడినా ఒకటే భాష. అది ఒకటే వాళ్ళకి భాష, మనకి ఒకటే రీతి, వాళ్ళు మాట్లాడే ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో సేమ్ అన్నమాట. కానీ మనం అట్లా కాదు, వీ హ్యావ్ డిఫరెంట్ కల్చర్స్. దానివల్ల మనలో మనకి కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి, ఒక కొలిక్కి రాలేకపోతాం అన్నమాట. నిజంగా భగవంతుడు ఇక్కడ ఉన్నాడా, మరి అక్కడ ఉన్నాడా, ఇట్లా ఉన్నాడా, లేకపోతే అట్లా ఉన్నాడా అని. సో అందుకే మనం అట్లా ఆకట్టుకొని వాళ్ళకి అట్లా 4 సార్లు వెళ్తే 10 సార్లు మనమే వెళ్తాము, 10వ సారి కూడా మనమే వెళ్తాం అన్నట్టుగా అట్లా మనం క్రియేట్ కాబడతాం అన్నమాట ఆ మాటలతోనే. వాళ్ళు మెడిటేషన్ టైపుల్లో సార్ క్రిస్టియన్స్ వాళ్ళు డీప్ గా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళకు అదే ఆ మైండ్ కూడా పీస్ అయిపోయి వాళ్ళకి ఏదన్నా అనుకున్నది ఏదో డిసీజ్ అది అలాంటివి తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళకి వెంటనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. దాని నుండి ఒకరు "ఇంగో ఇలా నాకు ఇక్కడ వెళ్తే ఇలా మంచిగా అయింది రమ్మని" మళ్ళా అలా ఫోర్స్ చేసి తీసుకెళ్లడము. అదేం విలేజ్ లో తప్పు అయితే కాదు, ఎక్కువ అదే కాకపోతే ఉంది సార్. ఆ, కరెక్ట్, అది తప్పేం కాదు, కాకపోతే అదొక ఉమ్, ప్రాసెస్ అంతే వాళ్ళది. అదే అయినా కూడా పలానా గుడికి వెళ్తాను లేకపోతే పలానా క్షేత్రానికి వెళ్తాను నాకు బాగా జరిగింది అని మనం చెప్తే ఇంకో 10 మంది ఇప్పుడు ఎక్కడదాకా తిరువన్నామలలో ఏంటి జరుగుతుంది? అవును లాస్ట్ 25-30 ఇయర్స్ బ్యాక్ తిరువన్నామలలో దర్శనం అంటే మేము డైరెక్ట్ గా వెళ్ళి నిలబడేవాళ్ళం ముందు. అవును ఇన్ని టికెట్లు ఇంత గోళ ఎప్పుడూ లేదు. ఉమ్, గిరి గిరి ప్రదర్శనం అంటే ఎంత కొద్ది మంది చేసేవాళ్ళు, లోకల్ వాళ్ళు అక్కడ ఉమ్, దగ్గర ఉన్న వాళ్ళు తప్ప. అసలు ఇప్పుడు ఎట్లా అవును అయిపోయింది అది? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత చెప్పి నమ్మకం అన్న. అట్లా ఏ క్షేత్రం తీసుకున్నా, తిరుపతి తీసుకున్నా, మీరు షిరిడి తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ప్రతి చోట కూడా ఎవరో చెప్పిన దాని మీద నమ్మి మనం అలా వెళ్ళిపోతున్నామే తప్ప వేరే మనం అనుభవిస్తాం, వాళ్ళకి జరిగింది మనకి జరుగుతుందేమో, మనం వెళ్ళి చూద్దాం అన్న ఉద్దేశంతో మనం. వాళ్ళు కూడా అంతే వెళ్తారు, క్రిస్టియానిటీలో కూడా ఆ రిలీజన్లో వాళ్ళు ఆ మత బోధనలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వాళ్ళు ఏదో స్టేజ్ మీద తీసుకొచ్చి ఆరోగ్యం వచ్చింది, ఆరోగ్యవంతులు చేశాడు దేవుడు అని ఏదో చూపించి చేస్తారు వాళ్ళు. అట్లా అవును సార్. మనకు నమ్మకం ఉందనుకోండి, మనకు నమ్మకం ఉంటే మనది కూడా జరుగుతుంది. మనం మొదలు పెట్టేటప్పుడే దేవుని అడుగుదాం, ఇస్తాడో ఇవ్వడో, సరే ఇస్తే ఇస్తాడో లేకపోతే లేదు, అడగటంలో తప్పేముంది. మన కాన్సెప్ట్ ఇది. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడికి వెళ్తాం, మనం వెళ్తే మనకు మంచి జరుగుద్ది, మనకి
ఆ మన ఆరోగ్యం బాగవుద్దో లేకపోతే మన కష్టాలు తీరుతాయో అని అనుకుని అక్కడికి ఆ నమ్మకంతో అక్కడికి వెళ్తాం. ఇక్కడ నమ్మకం లేదు, అక్కడ నమ్మకం ఉంది. వాళ్ళ దాంట్లో చదవని వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్క చేతిలో బైబిల్ ఉంటది సార్. వాళ్ళు పుస్తకం పట్టుకుంటారు, బైబిల్ పట్టుకుని తిరుగుతారు, అవును. పార్కుల్లో వాటిల్లో వీటిలో ఎవరు అవును. కనపడితే వాళ్ళ దగ్గర కూర్చొని బైబిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, క్రిస్టియానిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ చేస్తారు. మన భగవద్గీత పుస్తకం పట్టుకోము, మన భగవద్గీత చదవము. అవును. అది తేడా అంతే. ఎందుకంటే మనకు భగవద్గీత అంత సరళంగా ఉండదు. వాళ్ళ దాంట్లో ఉన్నవన్నీ దీంట్లోంచి ట్రాన్స్లేట్ చేసినయే. అవును. ఈ 3 అన్ని సేమ్ ఉంటాయి సార్. అన్ని రూల్స్. ఇది బైబిల్ ఖురాన్లో గాని, చెప్పిన ఖురాన్ గాని బైబిల్ అన్ని సేమ్ ఉన్నాయి. ఒకసారి మరి PMC లో చెప్తూనే ఉంటాం. చెప్పారు బైబిల్ సూత్రాలని. అన్ని మంచి మాటలు మంచిగానే ఉన్నాయి. గ్రంథాలలో అంతా బానే అంతే. ఉంది. మనుషుల ద్వారా ఇయంతా తేడాలు అది అవుతున్నాయి. వాళ్ళు అంత గ్రాండ్ లెవెల్లో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి పెద్ద జనాన్ని ఆకర్షించి వాళ్ళు చెప్తారు. మనకి ఇప్పుడు కోటి దీపోత్సవం ఉంది, ఇప్పుడు అక్కడ జరుగుతోంది మనకి హైదరాబాద్. అవును. దాదాపుగా 1,00,000 మంది పైన ఉంటున్నారు. ఉమ్. దాంట్లో ప్రతి మతంలోనూ ప్రతి చోట ఇది ఉంటూనే ఉంటుంది. సార్ అది కూడా కాకుండా హిందువులు ఏంటంటే మత ప్రచారాన్ని సిగ్గుపడతారు. మిగతా వాళ్ళు ఏంటంటే గ్రేట్ గా ఫీల్ అవుతారు. మన మత ఇంట్లో వాళ్ళకే ప్రచారం చెప్పుకోలేము కదా మేడం. పిల్లలకే చెప్పుకోలేము. మత ప్రచారం చేయటం అంటే అసలు ఇది మన హిందూ దేశం. మన అవును. దేశంలో మన మతం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఉమ్. బయట నుంచి వచ్చినాడు చెప్పుకోవాలి, అందుకని వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు చెప్తున్నారు, అందుకని ఎక్కువగా ఆకర్షణ. ఆ, ఎప్పుడైనా ఇద్దరు ఉన్నారు, నేను మంచివాడిని అని నేను చెప్పుకోవటం, ఆ పక్కాడు చెప్పుకోవటం జరిగితే ఆటోమేటిక్ గా పక్కాడు నమ్ముతాడు. వాళ్ళు వారం అంతా కష్టపడి ఆదివారం రోజు వచ్చిన కూలి పని చేసుకునే వాళ్ళైనా ఆ డబ్బులు దేవుడికి వేసేస్తాకని పక్కన పెట్టేస్తారండి. ఆ, ఖురాన్ టైం చదువుతారు. కూలి పని చేస్తాక వచ్చే వాళ్ళైనా సౌండ్ వినగానే అక్కడికక్కడే నమోదు కూర్చుంటారండి, చేస్తారు. వీళ్ళు అవును. దేవుడు ఇవ్వబట్టి శక్తి ఇవ్వబట్టి 7 రోజులు కష్టపడ్డాము, 7వ రోజుది ఆ దేవుడికి ఇచ్చేద్దాం అని ఇచ్చేస్తాడు. మన వాళ్ళు అలా చేయరు. మనకి రూల్స్ ఏమి లేవండి, మన ఇష్టం అది. మన దేవుడికి అంతే. మనం చేసుకునేది మన నమ్మకం, మన ఇష్టం. వాళ్ళు చెబుతారు, వాళ్ళకి అన్ని వాళ్ళు చెబుతారు నువ్వు సంపాదించే దాంట్లో రూపాయి రోజు తీసి పెట్టి ఇక్కడ దేవుడికి అర్పించు అని చెప్పాను వాళ్ళకి. అందుకని చర్చిలో అంత డబ్బు ఉంటుంది. అవును అప్పటికే మన సార్. టెంపుల్ మన గుళ్ళు మీద మన డబ్బుల మీద బట్టి ఓ మీకు చాలా డబ్బులు అని నేను మన మీద ఎట్టుకుంటారు. మన ఎక్కడో చూసాం ఒక్క ఈ కల్వరీ టెంపుల్స్ దాంట్లోనే మొత్తము వాళ్ళు టెక్నాలజీ ద్వారా ఇక్కడి నుంచి ప్రసంగం చెప్తుంటే వాళ్ళు ఇంకా 10-20 చోట్లతో ప్రసంగం ఇదే మనిషి ఇక్కడే ఉండి చెప్పినట్టుగా వాళ్ళకి ప్రొజెక్ట్ అవుతుందంట. అది ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇక్కడ మియాపూర్లో కల్వరీ టెంపుల్ ఉంది. ఆ కల్వరీ టెంపుల్లో సండే అంటే దాదాపుగా 2.5 లక్షలు 3 లక్షల మంది అటెండ్ అవుతారు అక్కడ. అవును సార్. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అక్కడ ఏరియా ఉమ్. అంతా. 12ంటికి వెళ్తే అక్కడ మొత్తం ట్రాఫిక్ కదలదు అవును. ఆదివారం నాడు. మరి 2 లక్షల మంది కనీసం మనిషికి రూపాయి చొప్పున అట్లా వేస్తే అన్ని అయితే చూడండి 12 చోట్ల ఎంత డబ్బు అయిందో చూడండి. ఓకే, సరే అన్నదంటే పక్కన పెడదాం. సరే, ఇక్కడ ఆపేస్తున్నాను దీన్ని రికార్డింగ్.